అమ్మవారు ఎత్తైనటువంటి సింహాసనం మీద కూర్చున్నారు. అమ్మవారికి అటు ఇటు అమ్మవారి యొక్క బిడ్డలు, అమ్మవారి యొక్క మంత్రులు కూర్చుని ఉన్నారు. ఇప్పుడు ఆ తల్లి ఆ సభలో ఉండగా ఒక మాట చెప్పింది. ఆవిడ ఆజ్ఞ ఇచ్చింది. ఎవరికి ఆజ్ఞ ఇచ్చింది? వసిన్యాది దేవతలు అని పిలుస్తూ ఉంటారు. 8 మంది, వీళ్ళని వాగ్దేవతలు అని పిలుస్తారు. ఈ వాగ్దేవతల యొక్క అనుగ్రహం కానీ ఎవరికైనా కలిగిందనుకోండి, భూపసభాంతరాళమున పుష్కళ వాక్యతురస్తం. ఎంత గహనమైన విషయమైనా సరే అవతల వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగినటువంటి గొప్ప శక్తి వాళ్ళ వాక్కులకు వస్తుంది. వాక్కులకు అటువంటి శక్తి కలగాలి అంటే వాగ్దేవతానుగ్రహం ఉండాలి. వాగ్దేవతానుగ్రహం కలగాలి అంటే అలా అనుగ్రహం ఇయ్యి అని అమ్మవారి యొక్క ఆజ్ఞ వాగ్దేవతలకు ఉండాలి. అందరికీ వాక్కులనిచ్చేటటువంటి దేవతలు ఎవరో వాళ్ళని వాగ్దేవతలు అంటారు. ఆ దేవతల పేర్లు ప్రతిరోజు విన్నా, ఇంట్లో పిల్లలతో ఒకసారి చిన్న పిల్లలతో చెప్పించిన వాళ్ళకి వాగ్దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. వాళ్ళు అమ్మవారి చుట్టూ ఉంటారు ఎప్పుడు. ఆ యనమండుగురే అరుణాదేవి, కామేశ్వరీదేవి, కౌళినీదేవి, జయినీదేవి, మోదినీదేవి, నళినీదేవి, విమలాదేవి, సర్వేశ్వరీదేవి. ఈ యనమండుగురులో వసిని అన్న పేరుతో ఉన్న దేవతని అనుసంధానం చేస్తూ వసిన్యాది దేవతలు అని పిలుస్తూ ఉంటారు. ఈ యనమండుగురు వాగ్దేవత. వీళ్ళ అనుగ్రహం కలిగిందా, అమ్మవారు ఇలా కనుసౌజ్ఞ చేసిందనుకోండి, వాళ్ళు వెంటనే అమ్మవారి యొక్క కనుసౌజ్ఞని అందుకని గొప్పగా మాట్లాడగలిగినటువంటి శక్తిని అవతల వారికి అనుగ్రహిస్తారు. అందుకే ఆయనకి వాగ్దేవతానుగ్రహం అండి అంటుంటారు. అటువంటి వాగ్దేవతానుగ్రహాన్ని అమ్మవారి అనుగ్రహంగా భక్తులకు ప్రసరింపచేస్తారు ఆ తల్లులు. ఈ యనమండుగురి వంక అమ్మవారు చూసి వాళ్ళతో అమ్మవారు ఒక మాట, వాగ్దేవతలు మాట్లాడితేనే అంత గొప్పగా ఉంటే, వాగ్దేవతానుగ్రహం పొందినవాడు మాట్లాడితేనే అంత గొప్పగా ఉంటే, యనమండుగురులో ఒకరు మాట్లాడితేనే అంత గొప్పగా ఉంటే, యనమండుగురు ఎవరి కనుసౌజ్ఞని బట్టి మాట్లాడే అనుగ్రహం ఇస్తారో అటువంటి యనమండుగురు నిండు సభలో తమ వంకే చూసి అమ్మవారు వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు ఎంత ఆనందంతో ఉంటారు మీరు ఆలోచించండి. అమ్మవారు ఈ యనమండుగురితో మాట్లాడుతోంది అంటే ఇప్పుడు అమ్మవారి మాట ఎంత గొప్పగా ఉంటుంది. ఈ మాటతో లలితా సహస్రనామ స్తోత్ర ఆవిర్భావమునకు నేపథ్యం పడుతుంది.